గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 36వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలియజేసుకున్నాం. అందులో భాగంగానే ఆ 36వ శ్లోకం యొక్క వివిధ పదాల యొక్క అర్థాన్ని గ్రహించుకుంటూ 4 పదాలలో ఉన్న భావాన్ని కూడా మనం గ్రహించుకున్నాం. అలాగే ఆజ్ఞాచక్ర స్థానం యొక్క తత్వాన్ని, దాని అధిష్టాన దేవతని, మొదలైన విషయాల్ని ఆ క్రిందటి వీడియో ద్వారా మనం తెలుసుకోగలిగాం. లలితా సహస్రనామాలలో ఈ ఆజ్ఞాచక్రాన్ని గురించి ఈ విధంగా మనకి ఉన్నది. ఆజ్ఞాచక్రాబ్జనడజ శుక్లవర్ణ షడాసన మజ్జ సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రానైక రసిక హాకిని రూపధారిణి. ఇదే విషయాలన్నింటినీ కూడా మనం ముందుగానే తెలుసుకున్నాం క్రిందటి వీడియో ద్వారా. ముఖ్యశక్తి సమన్విత అన్నదో లలితా సహస్రనామాల్లో ఉన్నది. ఇదంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని ఇది ఈ చక్రం దగ్గర సమన్వయపరుస్తుంటుంది అన్న విషయం కూడా ఈ లలితా సహస్రనామాల ద్వారా మనం గ్రహించుకోవచ్చు. స్వాధిష్టాన చక్రం యొక్క మీద భాగాన్ని అగ్నితత్వముగా, అగ్ని మండలముగా గ్రహించుకుంటుంది. అనాహత చక్రాన్ని సూర్యమండలముగాను, ఆజ్ఞాచక్రము దాని మీద ఉన్నటువంటి దాన్ని చంద్రమండలముగా మనం భావిస్తూ, ఈ 3 మండలాల్లోని అంటే సూర్య చంద్ర అగ్ని మండలాలలో మొత్తము 360 కిరణాలు ఉన్నాయన్నట్టుగా మనకి ముందర కూడా తెలుసుకునే ఉన్నాం. ఈ 360 కిరణాలు ఆధార చక్రము నుండి ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రము ద్వారా వ్యాపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆజ్ఞాచక్రంలో మనం వర్ణించినటువంటి చంద్రుడును, సహస్రారంలో వర్ణిస్తుండేటువంటి చంద్రుడు ఇద్దరు ఒకరు కాదు, ఇద్దరు వేరు వేరుగా ఉన్నారు. వారి వారి స్వభావాలు కూడా వేరుగా ఉంటాయి అన్నదాన్ని మనం గ్రహించుకుంటూ ఉండాలి. మన శరీరంలో ఆజ్ఞాచక్రాన్ని తూర్పు దిక్కుగా మనం గ్రహిస్తూ ఉంటాం. చాలామందికి ఈ విషయం తెలిసిందే. ఈ స్థానముని జ్ఞాన స్థానము అని కూడా అంటూ ఉంటారు. మనము చూస్తూనే ఉంటాము. ఎవరికైనా విషయాలు ఏమైనా జ్ఞాపకం రాకపోయినా, అర్థము కాకపోయినా సరే, కళ్ళు మూసుకుని ఈ భృకుటి మధ్యని దృష్టిని కేంద్రీకరించినప్పుడు అది జ్ఞాపకం రావడం కానీ, అర్థం అవడం కానీ జరుగుతూ ఉండడం సహజంగా మనం చూస్తున్న విషయమే. అంతేకాకుండా ఎవరికైనా ఎన్నిసార్లు చెప్పినా బోధపడకపోయినా మూఢత్వంతో ఉన్నవాడిని తూర్పు తిరిగి దండం పెట్టు అంటారు. అంటే ఆజ్ఞాచక్ర స్థానానికి ఒకసారి నువ్వు దండం పెట్టుకో నాయన, ఆ ఆజ్ఞాచక్ర స్థానం ముందు నీ దృష్టిని కేంద్రీకరించు నాయన అని చెప్పడమే కాకుండా, తూర్పున ఉదయిస్తున్నటువంటి సూర్య కిరణాలు ఇతరులోని అజ్ఞానాంధకారాన్ని తరిమి వేస్తుంది ఏమో విధంగా కూడా మన వాళ్ళు ఈ విషయాన్ని తరచుగా వాడుతూ ఉంటారు. యోగిని న్యాసము అనే గ్రంథంలో ఆజ్ఞాచక్రం గురించి వర్ణించబడింది. భ్రూమధ్యాం బిందు పద్మాం దరయుగ కలితే శుక్లవర్ణాం కరాబ్జై బిభ్రాణాం జ్ఞానముద్రాం డమరుకమక్షమాలాం కపాలం షడ్వక్త్రాదిమధ్యాం షడ్వక్త్రాధారమధ్యాం త్రినయన కలితాం హంసవత్యాది యుక్తాం
హరిద్రాన్నైకరసికాం సుఖ సకల శుభకరీం హాకినీం భావయామః. ఈ శ్లోకంలో ఉండేటువంటి వర్ణన ఆజ్ఞాచక్రాబ్ది గురించి తెలుసుకున్నవన్నీ మనం ఇంతకు ముందు మనం తెలుసుకున్న విషయాలే. ఈ ఆజ్ఞాచక్ర స్థానము నుండి గురువు గారి ఆజ్ఞలను మనం స్వీకరించడం అవుతుంది, శిష్యుడు స్వీకరించడం అవుతుంది అనే విషయంగా మనం ముందు కూడా తెలుసుకునే ఉన్నాం. తవాజ్ఞా చక్రస్థం అని శంకర భగవత్పాదులు వాడిన పద ప్రయోగం వల్ల కూడా గురువు గారికి నేను మీ యొక్క ఆజ్ఞాను వర్తిని అని చెప్పే విధంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకంలో నిరా లోకే లోకే అన్న పదాలకి నిరాతంకే లోకే అనేటువంటి పాఠాంతరం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే త్రికాలములకు అతీతముగా ఉండేది, త్రికాలములకు లొంగనిది అనే విధంగా కూడా మనకి దీని భావాన్ని గ్రహించుకుంటూ ఉన్నారు. ఈ శ్లోకానికి యంత్రముగా రాగి రేగిపోయిన కానీ బంగారం రేగిపోయిన కానీ వలయాన్ని నిర్మించుకొని వలయంలో దుంఠ దుంష దుంస అనేటువంటి అక్షరాలను లిఖించుకుని ఆ యంత్రాన్ని 45 రోజులు పూజిస్తూ ప్రతిదినము ఈ శ్లోకాన్ని 1000 పర్యాయములు పారాయణం చేస్తూ తర్వాత కొంత జలాన్ని ఈ శ్లోకంతో మంత్రించి ఆ జలమును తీసుకుంటూ 45 రోజులు అయిన తర్వాత ఈ యంత్రమును కంఠమును ధరించి ప్రతిదినము తేనె మినపగారలు నైవేద్యంగా సమర్పించుకున్న వారికి దీర్ఘ రోగములు నివారింపబడతాయి అనే విధంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. 36వ శ్లోకం యొక్క వివరణ పూర్తయింది. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.